కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి కొరకై ప్రేమతో మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. ప్రేమగల మా దేవా, ఈ సమయాన్ని మమ్మలను మీ చేతికి అప్పచెప్పుకొంచున్నాం. చదవబడిన మాటలు మాకు వివరముగా బోధించండి. మా ఆత్మకు మేలు కలుగునట్లుగా మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములోనే అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లారా, గమనించండి. ఈ దినాన దేవుడు మన మధ్యకు తెచ్చిన లేఖన భాగాలు మనం చదువుకున్నాం. ఇందులో మనం చూసినట్లయితే ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉందట. అయితే ఆ యజమానుడు తన తోటను పరీక్షించడానికి వచ్చినప్పుడు అంజూరపు చెట్టులో ఫలాలు ఏమైనా దొరుకుతాయేమని ఆయన చూడటానికి వచ్చినాడు. వస్తే అక్కడ ఫలములు ఏమీ దొరకలేదట. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు నా పండ్లు వెదక వచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదే. మరి ఈ చెట్టు ఇక్కడ ఉంచి ఏం ప్రయోజనం? దీన్ని నరికించి వేయి, ఈ స్థలం ఎందుకు వేస్ట్ కావాలి అని ఆ యజమానుడు తోటమాలితో అంటే, తోటమాలి అంటా ఉన్నాడు, అయ్యా, ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, ఈ సంవత్సరం మట్టుకు దాన్ని ఉండనిమ్ము. నేను దా చుట్టూ తవ్వి ఎరువేస్తాను, పాదులు తవ్వుతాను, దాన్ని నేను కాపాడుతాను. అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేద్దాం. చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఫలములు అన్నది ఎంతో ప్రాముఖ్యమైనది. దేవాది దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఏదెను తోటలో అనేక ఫలములు గల చెట్లను ఆయన వేసినాడు. ఆదాము అవ్వలకు చెప్పినాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. ఒకటి, వృక్షాలు ఫలాలు ఫలించాలంట. అంతేకాకుండా ఒక స్త్రీని పురుషుని ఆది దంపతులను ఆయన సృష్టించి అక్కడ ఉంచి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అని ఆయన వారిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ప్రతి విషయంలో కూడా ఫలములు చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులతో ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆ ఉపమానం కనిపిస్తుంది. అక్కడ కూడా ఆయన ఫలాలు వెతుకుతూ ఉన్నాడట. ఫలాలు వెతుకుతున్నప్పుడు ఫలములకు బదులుగా పచ్చగా ఆకులు మాత్రమే కనపడతా ఉన్నాయి, కానీ ఫలాలు లేవు అని ఆయన దాని మీద కోపపడి దాన్ని శపించి వేసినట్టుగా చూస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 వచనం నుండి ఇట్లా కొన్ని మాటలు నేను చదువుతున్నాను, గమనించండి. ఉదయమందు
పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీ కాపు కాయకుందు అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడతా ఉన్నారు. తర్వాత విశ్వాసాన్ని గురించి ఆయన వారికి బోధిస్తున్నాడు. అయితే ఇక్కడ మనము చదువుకున్నటువంటి భాగం యొక్క అర్థం ఏంటంటే, ప్రభు ఫలములు మన మధ్యలో కోరుతూ ఉన్నాడు. ఫలించాలని ఆయన కోరుతున్నాడు. ఆ ఫలాలు చూసి సంతోషించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశమే ఫలములు. ఆయన సృష్టిని చేసినప్పుడే ఆరంభంలోనే ఫలించండి, అభివృద్ధి చెందండి అన్నాడు. అలాంటప్పుడు ఫలములు లేకపోతే ఆయన ఎంతో బాధపడతా ఉన్నాడు. ఇక్కడ చూస్తే చూడండి, ఆయన ఆకలిగా ఉన్నాడట. అంటే ఆయనేమి శారీరక సంబంధమైన ఆకలి గురించి మాట్లాడుతున్నాడా? ఆయన ఆకలి ఫలములు కావాలా. ఆ చెట్టున ఫలాలు చూడాలి. అక్కడ చూస్తే ఫలములు లేవు కానీ ఆకులు మాత్రమే ఉన్నాడు. పచ్చగా కనబడుతూ ఉంది. ఆహా, ఎంత బాగుంది, ఇది ఎంత మంచిగా కనబడుతూ ఉంది అనుకున్నాడే కానీ అందులో ఆశించినది ఆయనకు దొరకలేదు. అందుకని దాన్ని శపించినట్టుగా చూస్తా ఉన్నాం. మనం చదువుకున్నటువంటి భాగంలో మూలవాక్యంలో చూసినప్పుడు మరి ఆ యజమానుడు పండ్లను వెదక వచ్చినప్పుడు అవి దొరకలేదట. కాబట్టి దాన్ని తీసేద్దామన్నాడు. తీసేద్దామంటే ఆ తోటమాలి మాత్రము చెప్తున్నాడు, అయ్యా ఈ సంవత్సరం మట్టుకు ఉండనిమ్ము, ఈ సంవత్సరం ఉండనిమ్ము, ఫలించకపోతే సరే అప్పుడు చూద్దాం, తీసేద్దామన్నాడు. పిల్లారా, మన జీవితంలో కూడా దేవుడు క్రైస్తవ జీవితంలో ఫలములు చూడాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు ఎట్లా ఫలాలు అంటే అవి మనము జీవించినంత కాలము. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ప్రభువుని అంగీకరించిన తర్వాత క్రైస్తవ జీవితంలో అనేక ఫలములు ఆయన మన మధ్యలో చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం కదా, 5వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే అక్కడ ఆత్మఫలం మనకు కనిపిస్తుంది. అక్కడ సింగులర్గా చెప్తున్నట్టుగా కనబడతా ఉంది, ఏకవచనాన్ని చెప్తున్నాడు కానీ అందులో ఆ ఆత్మఫలంలో ఎన్ని ఫలాలు ఉన్నాయో మనం చూసినట్లయితే ప్రియులారా గమనించండి. 5వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 22వ వచనం చదువుతున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే శారీర ఫలములు కాదు, శారీర సంబంధమైన ఫలములు కాదు, లేకపోతే పైకి కనబడే ఫలాలు కాదు. పైకి పచ్చగా కనపడినట్లుగా ఈ విశ్వాసి ఎంత పచ్చగా ఉన్నాడు అంటే ఎంత సంతోషంగా ఉన్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఇతనికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, మరి జ్ఞానము, తెలివి, అతనికి ఉన్న స్టేటస్ ఏంటి, అది కాదు ప్రభు చూస్తున్నది. ప్రభు బాహ్య సంబంధమైన శరీర సంబంధమైనటువంటి అభివృద్ధిని ఆయన చూడడం లేదు. అది మనకు కావాల్సిందే, దేవుడు దాన్ని ఇస్తాడు. కొండ మీద ప్రసంగంలో ఆయన మొట్టమొదటి బోధలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించండి. ఏవి అంటే ధరించుకోవటానికి, తినటానికి, ఈ లోకంలో ఈ శరీరానికి అవసరమైనటువంటివన్నీ కూడా నేను తీరుస్తాను. అయితే మీరేం చేయాలట అంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకుడి అంటున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన ఫలములు ఒక మనుష్యుడు ఫలించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. దినములు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మరి ఈ సంవత్సరం కూడా ముగించి వేయబడతా ఉంది. నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతా ఉన్నాం. అయితే ప్రభు కనికరించి మనల్ని ఇంకా సజీవులుగా ఉంచినాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టినాడు మన విమోచన కొరకు.
ఆ రక్తం, ఆయన చిందించిన రక్తంలో మనకు పాపక్షమాపణ కలగడమే కాకుండా ఆ రక్తం మనల్ని దినదినము భద్రపరుస్తూ ఉందట, కాపాడుతూ ఉంది. అనేకసార్లు మనము చేయవలసిన రీతిని చేయవలసినంతగా చేయలేకపోయినా, చేయాల్సిన పని చేయలేకపోయినా, ప్రభువును గణపరిచిన రీతి గణపరచవలసిన రీతిని మనం గణపరచకపోయినా, అంటే ఆయన కోరిన ఫలములు మనం ఇవ్వకపోయినా, ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ సంవత్సరమైనా నేను ఈ సంవత్సరం బాగా త్రవ్వి ఆ పాదులు తవ్వి ఎరువేసి దాన్ని భద్రపరుస్తాను, ఈ సంవత్సరమైనా నీవు ఫలించవా అని ఆయన మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే చూడండి, ఏ ఫలములు మన మధ్యలో ఆయన కోరుతున్నా అంటే ఆత్మఫలమును మన మధ్యలో కోరుతున్నా అంట. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవి మన జీవితంలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన ఫలములు. ఎట్టి ఫలములు మన జీవితంలో ప్రభువు చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే 21వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూసినటువంటి భాగంలో చూస్తే ఆయన ఆకలిగా ఉన్నాడట. ఆయన ఉదయకాలమున పట్టణానికి వెళ్తూ త్రోవ పక్కనటువంటి ఆ అంజూరపు చెట్టును చూసి, ఆకులు చూసి ఇందులో ఫలములు ఉంటాయని ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆకలిగా ఉన్నాడంటే ఆశతో ఎదురు చూసినాడని. ఆయన ఆకలి కొనేవాడా? గమనించండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి శిష్యులు ఆయనకు ఆహారం తీసుకుని వచ్చినారు. ఆహారం తీసుకుని వస్తే ప్రభు అన్నాడు, మీకు తెలియని ఆహారం నాకు ఆల్రెడీ దొరికిందయ్యా, నేను భుజించినాను. అంటే ఒక పాపి లేకపోతే ఒక దేవునికి దూరంగా ఉన్నటువంటి ఒక ఆత్మ రక్షించబడింది. ఆత్మలు రక్షించబడుటయే నాకు ఆహారం. ఈ పైకి కనబడే ఫలములు కాదు నాకు ఆహారం. ఆయన చెప్తున్నాడు, నాకు ఆకలి కొని ఫలాలు చూడాలనుకున్నాడు. కానీ ఆయన ఆకలి అంతా ఆత్మ సంబంధమైన ఫలములు ప్రతి విశ్వాసిలోను, ప్రతి క్రైస్తవునిలోను, ప్రతి దేవుని బిడ్డలోను చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే మిగిలిన వారు వద్దా? అంటే మిగిలిన వారు ఫలములుగా మార్చబడాలి. నశించిపోయేది వెదకి రక్షించబడాలి. ప్రభు అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చెను అన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తాం. జక్కయ్య సందర్భంలో జక్కయ్య మరి బాగా సంపాదించినాడు, బాగా లోకంలో ఒక స్థానం ఉంది అతనికి, ధనవంతుడు. అయితే అతను ప్రభువుని ఎరగని వాడై ఉన్నాడు. ఆయనకున్నటువంటి ధనం అనే ఫలం ఉంది, కానీ లోకంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు లేవు. నెమ్మది లేదు అతనికి. నెమ్మది లేకుండా పోగా ప్రభు అతని దర్శించి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండాలి, నేను నీ ఇంటికి వస్తానయ్యా అన్నప్పుడు జక్కయ్య ఆయనను చేర్చుకున్నాడు. చేర్చుకోగానే జక్కయ్య జీవితం మార్చబడింది. అప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో నశించిన దాన్ని వెదక్కి రక్షించటానికి నేను ఈ లోకానికి వచ్చినాను. నశించే ఆత్మలు రక్షించబడాలని, నశించే ఆత్మలు ఫలములుగా పొందాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సంవత్సరములు గడుస్తున్నా మనం ఎలాగున్నాం? ఫలిస్తూ ఉన్నామా? ప్రేమలో ఫలిస్తున్నామా? క్షమించే విషయంలో ఫలిస్తున్నామా? దీర్ఘశాంతం మనం కలిగి ఉన్నామా? సంతోషము, సమాధానాన్ని మనం వెతుకుతూ ఉన్నామా? ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఫలాలు. ఈ ఫలములు మనం ఫలించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అయితే అవి ఎప్పుడు ఫలించాలి? మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూస్తే ప్రియ సహోదరి గమనించండి. 21వ అధ్యాయంలో ప్రభువు ఆ చెట్టునైతే శపించినాడు, కానీ అక్కడ గమనించండి, మరి నీవెన్నటికీ కాపు కాయకుందువు అని చెప్పగానే అది ఎండిపోయింది. ఆ చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని వారు అనుకున్నారు. అయితే ప్రభు విశ్వాసముల గురించి అక్కడ వ్రాస్తున్నాడు. విశ్వాసముల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నీవు ఫలించాలి. ఎప్పుడు ఫలించాలి అంటే జీవితం అంతా ప్రభువుతో నీవు నడుస్తున్న కాలం అంతా ఫలించాలి. సంవత్సరం వెంబడి సంవత్సరములు మన జీవితాలు కొనసాగించబడుతున్నాయి, కానీ ఆత్మ సంబంధమైన ఫలం మనలో ఉందా? ఇది మనము
ప్రశ్నించుకోవాలి. దినదినము ప్రభు సన్నిధిలో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ప్రభువా, నేనేం చేసినాను? నాలో ఎందుకు ఫలాలు లేవు? ఒకవేళ ఫలములు ఫలించని స్థితిలో ఉన్నట్లయితే, అనేకులకు నీవు ఆశీర్వాదకరముగా లేనట్లయితే ప్రభు దగ్గరికి వచ్చి అడుగు. ఆయన అడిగితే ఆయన సరి చేస్తాడు. గమనించండి, ఇక్కడ కీర్తనలు 92వ కీర్తన 14-15 చరణాలు ఇట్లా వ్రాయబడింది. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచు ఉందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. ఇక్కడ భక్తుడు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, మోసే కీర్తనలు ఇవి. ఆయన చెప్తున్నాడు, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుట కొరకై. అంటే ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేసే ఫలము నీవు కలిగి ఉండాలి. అది నీలో ఫలించాలి. పేతురు భక్తుడు చెప్తున్నాడు, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, అయితే మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలుగాను పరిశుద్ధ ప్రజలుగాను మిమ్మల్ని చేసుకున్నాడు అంటాను. అంటే ఫలములు, ప్రభు కోరుతున్న ఫలములు ఏంటంటే, దేవుని గుణగణములను నీ జీవితంలో అవి వహించుకొని, వాటిని నీ జీవితంలో ధరించుకొని లోకమునకు ఆయనను చూపించాలి. చూడండి, ఒక మంచి ఫలములు ఇచ్చే చెట్టు కనబడింది అనుకోండి, మామిడి చెట్టు కనబడింది అనుకోండి, ఆ చెట్టు నిండా పళ్ళున్నాయి. పళ్ళు ఉన్నప్పుడు, ఆహా, ఈ చెట్టు నాటిన వారెవరు, ఈ చెట్టును పోషించిన వారెవరు, ఎన్ని పళ్ళు వచ్చినాయి? ఎప్పుడో చెట్టు నాటిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాం. మా నాన్న, మా తాత వేసినాడు ఈ చెట్టు, ఈనాడు ఫలాలు వస్తున్నాయని మనం చూస్తూ ఉన్నాం. అంటే నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించి నీలో దేవుని యొక్క ఆత్మ ఫలము ఫలిస్తూ ఉన్నప్పుడు ఎవరి గురించి నీవు దాన్ని ప్రొజెక్ట్ చేయాలంట అంటే, అని చెప్తున్నాడు కదా, ఆయన యందు అనగా ఆయన పుట్టించిన వాని యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందరు. ఇంకా చిగురు పెడుతూ సారం కలిగి పచ్చగా ఉంటారంట. అంటే కొనసాగించి నీవు ఫలిస్తూ ఉండాలా. అది ఒక సమయానికి ఆగిపోయేదిగా ఉండకూడదు. నీకు జీవమునిచ్చి, నీకు జ్ఞానమునిచ్చి, నిన్ను రక్షించి, నీ కొరకై తన ప్రాణం పెట్టి నేను రక్షించింటే నువ్వేం చేయాలట అంటే, ఆయన గుణాతిశయములను ప్రచురం చేసే ఫలములు నీలో చూడాలని ఇష్టపడుతున్నాడు. ఈ దినములు గడుస్తున్న సమయంలో, సంవత్సరాలు వెళ్తున్న సమయంలో మనము ఇలాగున ఫలించేవారుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. గమనించండి, ఎహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట మనకు కనిపిస్తుంది. అక్కడ చూసినట్లయితే నెలకు కాస్తాయట, కొనసాగించి. ఆగిపోయే ఫలములు కాదు అవి, ఆత్మఫలము ఆగిపోదు. గమనించండి, ఇక్కడ ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లా వ్రాయబడింది, నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఆ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. గమనించండి, ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తూ ఉంది. ఆ చెట్టు ఏమిటట అంటే, నదీ తీరమున ఇరుపక్కల, నదీ తీరాన. కీర్తన గ్రంథంలో మనం చూస్తాం కదా, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని. నీటి కాలువల ఓరను నాటబడితే ఫలాలు వస్తాయి. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు, నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, ఎందుకంటే నీరు
ఆ ఆకులు ఆ చెట్టును వాడిపోకుండా కాపాడుతూ ఉంది. అంతేకాకుండా వాటి కాయలు ఎప్పటికీ రాలిపోవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది. పరిశుద్ధ స్థలములో నుండి పారే నీరు. పిల్లారా, దీని భావాన్ని మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి పరిశుద్ధ దేవుని వాక్యమనే నీరు చేత నీరు పారుచున్నటువంటి ఆ స్థలములో పెరుగుతున్నట్లయితే అతడు ఫలించటానికి వీలవుతుంది. ప్రభు కోరుతున్నాడు నిరంతరం ఫలించాలి, ముసలితనంలో కూడా ఫలించాలట. అయితే వారు ఎట్లా ఫలిస్తారు ముసలితనంలో అంటే పరిశుద్ధ నది అదే దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే నది యోరను నీవు నాటబడినట్లయితే, దేవుని వాక్యం వినబడే స్థలంలో నీవు నాటబడినట్లయితే నీవెన్నటికీ కాయలు కాస్తుంటావు. నీ కాయలు అందరికీ ఆహారం అవుతాయి. నీ ఆకులు అనేక రోగములు స్వస్థపరచడానికి వాడతాడట. ఆ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. వాటి ఆకులు ఔషధమునకు వినియోగించబడును. ఔషధం అంటే బాహ్యంగా కనబడే ఔషధాలు, నాటుమందులు, వాటి గురించి ఇక్కడ చెప్పడం లేదు. కానీ ప్రియ సహోదరి, నీవు దేవుని మందిరంలో పెరుగుతున్నట్లయితే, దేవుని వాక్యం వినబడే చోట నీవు కట్టబడుతున్నట్లయితే, నాటబడి ఉన్నట్లయితే, పరిశుద్ధ దేవుని వాక్యం అనే నీరు నీ ప్రక్క గుండా ప్రవహిస్తూ ఉంటే నీవు నిరంతరము కాస్తావు. 12 నెలలు కాపులు కాస్తావు. అంతేకాకుండా నీలో నుంచి వచ్చే ఫలాలు అనేకులకు ఆహారం అవుతుంది. అంతేకాకుండా నీలో ఉన్నటువంటి ఆకులు అనేకులను స్వస్థపరుస్తాయి. అంటే నీ చర్యలు, నీ కార్యములు అనేకుల జీవితాల్లో స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత, రక్షణ కార్యము జరగటానికి వీలవుతుంది. అనేకసార్లు మనము మందిరంలోనే ఉన్నాం, వాక్యం చదువుతూనే ఉన్నాం, వాక్యం బోధిస్తూనే ఉన్నాం, వాక్యంతో కూడా నడుస్తూ ఉన్నాం. కానీ ఫలాలు అనేకసార్లు మన జీవితంలో కనబడవు. అలాంటి సమయంలో ప్రభువును మనము వేడుకోవాలి. ప్రభు దగ్గర మనము మొరపెట్టాలి. ప్రభువా, ఫలములు నాలో ఫలించినట్లుగా తండ్రి నన్ను కనికరించు అని మనం మొరపెడితే ఆ ప్రియ ప్రభు మనల్ని సరిచేస్తాడు. కాబట్టి దేవుని కార్యములు మనలో జరగడమే ఆయన కోరుతున్నటువంటి ఫలం. చూడండి, గమనించండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఉపమానాలు అనేకం అక్కడ రాయబడి ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనటువంటి ఉపమానం ఏంటంటే, విత్తువాడు ఆయన విత్తనములు విత్తుతూ ఉన్నాడు. విత్తనం విత్తుతున్నప్పుడు కొన్ని మంచినీళ్ళ పడినాయి, కొన్ని రాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో పడినాయి, కొన్ని మరి ముళ్ళ తుప్పల్లో పడినాయి. అవన్నీ కూడా మరి ఎదగలేకపోయినాయి, ఫలాలు అక్కడ కనబడడం లేదు. అయితే మంచి నేల పడినటువంటి విత్తనం అది ఫలించిందట. 23వ వచనం, 13వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, మంచి నేలను పడినవాడు, విత్తబడినవాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించున్నాను. గమనించండి, ఇక్కడ నీవు వాక్యంతోనే నడుస్తూ ఉన్నావు, ఆ కాలువ పక్కనే నీవు నాటబడినట్టుగా ఉన్నావు, కానీ ఆ సారము నీవు గ్రహించలేకుండా ఉన్నావు. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. మంచి నీళ్ళ పడిన విత్తనము వాక్యం విని దాన్ని గ్రహించువాడు. గ్రహిస్తేనే ఫలాలు వస్తాయి, గ్రహించకపోతే ఫలాలు రావు. ఎందుకు నాలో ఫలాలు లేవంటే నీవు గ్రహిస్తున్నావో లేదో, ఆ వాక్యమును నీవు అంగీకరించడానికి ఇష్టపడుతున్నావో లేదో, నీ పరిస్థితి ఎలాగుందో ఒకసారి ప్రభు దగ్గర మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే మనల్ని సరి చేస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 2వ వచనం చూసినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే, ఫలములు ఫలించటానికి కొరకై గ్రహించలేని స్థితిలో, దాని సారమును గ్రహించలేని స్థితిలో ఉన్నటువంటి ఆ మొక్కను, లేకపోతే ఆ తీగను పనికిరానివి ఏమైనా అందులో ఉండి ఫలాలు రాకుండా చేస్తుందేమో అని పనికిరాని తీగలను కత్తరిస్తాడట. చక్కటి మాట అక్కడ రాయబడింది. అవసరమైనటువంటి మనకు
మనకు అర్థమయ్యేటట్టుగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. పనికిరాని తీగలు తీసివేసుకోవాలి. పనికిరాని తీగలను ప్రభువు చూపిస్తున్నప్పుడు దాన్ని తీసివేసుకోవడానికి ఇష్టపడాలి. లేకపోతే ఆయన కత్తిరించి వేస్తున్నప్పుడు నీవు అంగీకరించాలి. ప్రభువా నాయనా, నాలో పనికిరాని తీగల్ని నీవు తీసేయి అని నీవు ప్రభుకు అప్పచెప్పుకున్నట్లయితే ఆయన అంటాడు, తీసివేసి నీవు ఫలించు అంటాడు. అంతేకాకుండా ఇంకా 5వ వచనం చూసినట్లయితే, ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కానీ ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఒకటి, పనికిరాని తీగలు ఉండటం వలన నీవు ఆ దేవుని వాక్యం అందే మందిరంలో నీవు నాటబడి ఉన్నా, దేవుని వాక్యమని వినబడే చోట నీవు జీవిస్తూ ఉన్నా, నీలో పనికిరాని తీగలున్నాయి కనుక నీలో ఫలాలు లేవు. దాన్ని తీసేసుకో అంటున్నాడు. రెండవ విషయం ఏంటంటే, ఒకవేళ నీ మనస్సు నాకు ఎడమగా ఉందేమో. చాలాసార్లు ఏమవుతుందంటే, మనము దేవుని వాక్యం వింటూ ఉన్నా మన తలంపులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అందుకనే భక్తుడు కీర్తన గ్రంథంలో రాయబడింది, ప్రభువా నాకు ఏకదృష్టిని కలుగజేయి, నీ మాటల వైపు నా మనస్సు ఉన్నట్లుగా నాకు ఏకదృష్టి కలుగజేయి అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. మన దృష్టి అటు ఇటు మలుట వలన అక్కడి నుంచి వినబడినటువంటి మాట వింటూ ఉన్నట్టుగానే ఉంది, కానీ దాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఉన్నాం. దీన్నే నాకు వేరుగా ఉండడము అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఒకటి, పనికిరాని తీగలు. రెండవది, ఆయనకు తెలియకుండానే నీవు వేరుగా ఉండి జీవిస్తే, ఆయన విడుదల చేసినటువంటి ఆ సారమును నీవు గ్రహించకపోతే నీలో ఫలములు రావని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ప్రియ సోదరి, నీవు ఫలించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. నీ ప్రాచీన జీవితము మార్చివేయబడాలి. గతంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ తీసివేయబడాలి. గమనించండి, ఒక మాట చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం ప్రాముఖ్యమైన మాట. గోధుమ గింజ భూమిలో పడి చావకుండినట్లా అది ఒంటిగానే ఉండును, అది చచ్చినలా విస్తారముగా ఫలించును. చచ్చిన స్థితి, లోకమునకు నీవు చచ్చిన వాడుగా ఉండాలి. అంటే లోక సంగతులకు నీవు ఎడముగా జీవించాలి. అప్పుడు నీవు ఆయనతో కూడా ఉన్నట్టు, అప్పుడు ఆయన సారము నీలో ప్రవహిస్తూ ఉండగా నీవు బహుగా ఫలిస్తావు. కాబట్టి ప్రియ సోదరి, యేసు వచ్చి అందులో పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ లేవు, ఆకులు కనపడతా ఉన్నాయట. చాలా మంచి క్రైస్తవుడే, చాలా మంచి విశ్వాసే, ఆకులు కనపడతా ఉన్నాయి. ప్రభు కోప్పడతా ఉన్నాడు. అయితే ప్రభు మనల్ని అట్లా వదిలిపెట్టలేం లేదు, కానీ ఆయన మనల్ని తిరిగి మనల్ని సమకూర్చటానికి, మన పాదులు తవ్వి ఎరువు వేసి ఈ సంవత్సరమైనా కాస్తాయేమని ఆయన యేసు తన చేతులు చాచి తండ్రి వద్ద వేడుకుంటా ఉన్నాడు. ఆయన చేతులు చాచినాడు మన కొరకు. ఆయన అడ్డుపడినాడు ఈ సంవత్సరం ఉండనిమ్మని. మరి ఈ సంవత్సరం మనము ఫలించటానికి ప్రభుకు మనం అప్పచెప్పుకుందామా? ఆయనకు ఇష్టము కాని విషయాలన్నీ తీసివేసుకుందామా? మన మనస్సు ఆయనతో కలిసి నడవటానికి ఇష్టపడదామా? ఆయనను లోకానికి ప్రకటించటానికి ప్రయత్నం చేద్దామా? ఇలాంటి ఫలాలే ప్రభు కోరుతా ఉన్నాడు. ఆయన ఆకలి కొన్నాము. నీ యొద్ద నుండి ఆకలి కొనగలిగినది ఏది అంటే, నీవు ఆయనను కలిగి జీవించడము, ఆయన యందు నీవు ఫలించడము. అలాంటి శ్రేష్టమైన భాగ్యం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఒకవేళ ఇంకా ప్రభుని ఎరగని వారు ఎవరైనా ఉన్నట్లయితే యేసు దగ్గరికి రా. ఆయన నిన్ను కూడా ఫలించేవానిగా చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తాడు. అలాంటి శ్రేష్టమైన భాగ్యము దేవుడు మీకందరికీ మనకందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ప్రేమగల మా తండ్రి, ఈ దినాన మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీరు వినిపించిన మాటలు బట్టి వందనాలు తండ్రి. మాలో ఫలములు చూడాలని ఇష్టపడతా ఉన్నారు. దానికి తగ్గట్టుగా మేము ప్రవర్తించుటకు తండ్రి సాయం చేయండి. దినములు గడుస్తుండగా దేవా, సంవత్సరాలు గడుస్తుండగా నీకు ఇష్టలుగా మమ్మల్ని జీవింపచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి,
ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీ కృపా